అధిక ధరలకు విద్యుత్ కొనుగోళ్ల ఫలితం వినియోగదారులపై పడనుంది. సుమారు 1000 కోట్ల రూపాయల భారం పడనుండగా స్వల్పకాలిక విద్యుత్ ఒప్పందాల రద్దు వల్ల దీని నుంచి 200 కోట్ల మేర ఊరట దక్కనుంది. మిగతా 800 కోట్ల భారం ప్రజలు భరించాల్సిన పరిస్థితి తలెత్తింది. అధిక ధరకు విద్యుత్ కొనుగోళ్లతో పాపం చేసిందంతా అధికారులు. ఆ నిర్ణయాలతో ఎలాంటి సంబంధం లేకున్నా ధరల భారం మొత్తాన్ని ప్రజలే భరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సుమారు 1000 కోట్ల భారం వేసిన తర్వాత గాని అధికారులకు తాము చేసిన తప్పు తెలిసి రాలేదు. అధిక ధరకు కుదుర్చుకున్న స్వల్పకాలిక ఒప్పందాలను ఎట్టకేలకు రద్దు చేశారు. దీంతో ప్రజలకు స్వల్ప ఊరట లభించింది. విద్యుత్ పంపిణీ సంస్థల అధిక ధరకు కుదుర్చుకున్న 800 మెగావాట్ల విద్యుత్ను వెనక్కిచ్చేశాయి. దీంతో ప్రజలపై పడబోయే సుమారు 200 కోట్ల భారం తప్పింది. వేసవిలో విద్యుత్ డిమాండ్ సుమారు 270 మిలియన్ యూనిట్లకు చేరుతుందని డిస్కంలు అంచనా వేశాయి. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న విద్యుత్ పోను ఇంకా అవసరమైన మేరకు వివిధ ఉత్పత్తి సంస్థలతో డిస్కంలు ఎస్టీఓఏను కుదుర్చుకున్నాయి. అంచనాల మేరకు డిమాండ్ పెరగకపోవడంతో అలా కొనే విద్యుత్ మిగిలిపోయింది. దీంతో తక్కువ ధరకు అందే థర్మల్ విద్యుత్ ను పక్కనబెట్టి అధిక ధరకు ఎస్టీఓఏల ద్వారా వచ్చే విద్యుత్ ను డిస్కంలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా చేస్తున్న డిస్కంల నిర్వాకంపై ఈనాడులో వచ్చిన కథనాలతో అధికారులు పునరాలోచనలో పడ్డారు. గతేడాది అక్టోబర్లో ఒప్పందం కుదిరినప్పటి నుంచి ఈ ఏడాది జూన్ వరకు 3640 ఎంయూలను విద్యుత్ ఉత్పత్తి సంస్థలు అందించాలి. ఈ ప్రకారం డిమాండ్ కు అనుగుణంగా రోజుకు సుమారు 35 ఎంయూల విద్యుత్ ఎస్టీఓఏల ద్వారా అందనుంది. ఆ విద్యుత్ కు యూనిట్ కు సగటున ₹8.69 చొప్పున డిస్కంలు చెల్లిస్తున్నాయి. ప్రస్తుతం ఎక్స్చేంజీల్లో యూనిట్ ధర గరిష్టంగా ₹4.5 ఉంటోంది. మామూలు వేళల్లో యూనిట్ ధర ₹3కు మించదు. పంపిణీ సరఫరా నష్టాల కింద యూనిట్ కు 69 పైసల చొప్పున లెక్కించిన ఇంకా యూనిట్ కు ₹3.5 వరకు అదనంగా డిస్కంలు చెల్లిస్తున్నట్లే. ఎస్టీఓఏల ద్వారా ఇప్పటి వరకు తీసుకున్న విద్యుత్ కు మార్కెట్ ధర కంటే సుమారు 1074 కోట్లు అదనంగా చెల్లించినట్లు అంచనా. ఈ మొత్తం ట్రూ ఆప్ రూపేణా వినియోగదారులపై పడనుంది. ప్రస్తుతం గాలుల సీజన్ కావడంతో పవన విద్యుత్ యూనిట్ల నుంచి గ్రిడ్ కు రోజుకు 60 ఎంయూల విద్యుత్ అందుతోంది. ఆగస్టు వరకు పవన విద్యుత్ భారీగా అందుతుంది. 4 రోజుల కిందటి వరకు 8 ఎంయూలుగా ఉన్న పవన విద్యుత్ అనూహ్యంగా ఒకేసారి 60 ఎంయూలకు పెరిగింది. దీంతో పాటు ప్రస్తుతం ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటంతో రోజుకు సుమారు 15 ఎంయూల సౌర విద్యుత్ అందుతోంది. ఈ రెండు వనరుల నుంచి 75 ఎంయూల విద్యుత్ వస్తోంది. దీంతో పాటు కేంద్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థలు ఇతర ఒప్పందాల ద్వారా వచ్చే విద్యుత్ రాష్ట్ర అవసరాలకు సరిపోతుంది. దీంతో ఎస్టీఓఏ ద్వారా వచ్చే విద్యుత్ మిగిలిపోతుంది. ఆ విద్యుత్ ను మార్కెట్లో తక్కువ ధరకే డిస్కంలు విక్రయిస్తున్నాయి.